కారణం మీ నాయకుడు, మీరు, మీ మొత్తం అందరూ వైఎస్ఆర్సీపీ సార్ ఇవాళ ఏవో ఎన్నికలు జరిగే రిజల్ట్స్ వచ్చేది. నా పాయింట్ అది కాదు, పార్టీలో ఏం జరుగుతోంది. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నాయకులను కూర్చోబెట్టి మాట్లాడిన దాంట్లో వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళిపోనివ్వండి అనుకున్నారా? ఎందుకంటే నాకు గుర్తు, ఆయన ఒకసారి అసెంబ్లీలో నేను మా అమ్మాయి మొదలుపెట్టాము, వీళ్ళందరికీ భయపడతామా అని. అదే మైండ్ సెట్తో జగన్మోహన్ రెడ్డి ఉన్నారా, లేదా పార్టీని, పార్టీలో ఉన్న కార్యకర్తల్ని, నాయకుల్ని కాపాడుకోవడానికి ఏమన్నా ప్రోగ్రామ్ ఉందా? సార్, ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు. ముందుగా చాలా రోజుల తర్వాత ఋషి గారు డిబేట్ లోకి వచ్చారు. ముందుగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సంతోషం. మీరు ఎలా కంటిన్యూ కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీరు చాలా గ్యాప్ తీసుకున్నారు ఋషి గారు. ఇలాంటి వాళ్ళు డిబేట్స్ మంచిగా చేస్తారు. ఎన్టీవీలో ఉన్నప్పుడు కానీ ఇతరులు కానీ నేను చాలా సార్లు డిబేట్స్ కూర్చున్నా. దయచేసి మీరు ఇంకా ఎక్కడ కూడా గ్యాప్ తీసుకోకండి. ఈ ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్ అండి. తర్వాత ముందుగా మాటల్లో ఒక మాట, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది అని ప్రజలందరూ కూడా మాట్లాడారు. సార్, ఇప్పుడు ఒకటి ఋషి గారు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అంతో ఎంతో డెవలప్మెంట్ చేయడం అనేటువంటిది ఆనవాయితీ డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ 5 సంవత్సరాల తర్వాత కూడా, ఇప్పుడు కూటమి 5 సంవత్సరాల తర్వాత కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో నాశనం చేస్తుందని ఎలా చెప్పగలుగుతాం సార్? మరి ఈ రోజు రోడ్ లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఓట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? అమరావతి లేదు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఇద్దామా? బొల్సెట్ గారు ఒక నిమిషం రాజశేఖర్ గారిని మాట్లాడినివ్వండి. ఒక నిమిషం ఆయన మాట్లాడినివ్వండి, తర్వాత మీరు ఒక నిమిషం కాదు, ఆయన ఇంకా ఓపెనింగ్ రిమార్క్స్ లోనే ఉన్నాడు. ఆయన మాట్లాడినండి 1 minute. ఎస్ రాజశేఖర్ గారు కంటిన్యూ. ఎలా చెప్తారంటే నేను చెప్తున్నాను మీకు. అదే అయిపోయింది సార్. మీరు మాట్లాడండి, నా టైం అయిపోయింది. మీరు దయచేసి తర్వాత మాట్లాడండి. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే నేను మాట్లాడేటప్పుడు ఎవరు ఇంటరప్ట్ చేయండి దయచేసి ప్లీజ్. అందరూ పెద్దవాళ్ళు. డిబేట్కి నేను వచ్చిన కారణం కూడా మీరు అందరూ వచ్చారని వచ్చేలాగా నేను వచ్చేవాడు కాదు. నేను ఇలాంటి డిస్టర్బెన్స్లు జరుగుతున్నాయని డిబేట్స్ మానేయాలనుకుని దూరంగా ఉంటున్నాను కూడా. ఎందుకంటే ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, మధ్యలో ఇంటర్ఫీర్ అవుతున్నారు. అట్లా ఉండదు ఇంకా అలా ఉండదులేండి. చెప్పండి రాజశేఖర్ గారు. కాదు, నా పాయింట్ ఏంటంటే దయచేసి ఇప్పుడు నాయకుల్ని కాపాడుకోవడానికి వెళ్ళిపోయే వాళ్ళని అధినేత ఏంటి ఆలోచన? లేకపోతే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయినా ఉన్న వాళ్ళతోనే నేను బలంగా మళ్ళీ రాజకీయం చేస్తాను, మళ్ళీ అధికారంలోకి వస్తానని నమ్ముతున్నాడు ఆయన. చెప్తాను సార్. నేను ముందుగా రేట్ చేసినటువంటి చిన్న పాయింట్ ఒక్కటి మాట్లాడి చెప్తాను సార్. ఇప్పుడు డెవలప్మెంట్ చేయలేదు, అది చేయలేదు లేక మాట్లాడుతున్నారు. ఇది డెవలప్మెంట్ చేయకపోతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి మరి పోర్టులు ఎలా వస్తాయో, లేదా మెడికల్ కాలేజీలు ఎట్లా వస్తాయో, లేకపోతే ఈ రోజు ఏదైతే గ్రామాభివృద్ధి కోసం గాంధీ గారు కలలు కన్నటువంటి స్వరాజ్యాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే రైతు భరోసా కేంద్రాలు ఏంటి, విలేజ్ క్లినిక్లు ఏంటి, లేకపోతే మరి పిల్లలకి ఇచ్చినటువంటి స్కూల్స్ డెవలప్ చేయడం ఏంటి, రెన్యువేషన్ చేయడం ఏంటి, పిల్లలకి వాళ్ళకి ఇంగ్లీష్ విద్య ఏంటి, లేకపోతే వాళ్ళు ట్యాబ్స్ ఇవ్వటం ఏంటి, లేకపోతే ఎన్నో. రాజశేఖర్ గారు, నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. పెండింగ్ బిల్లు తీర్చలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, కొత్త అప్పులు పుట్టడం మాట తర్వాత సంగతి అని నీతి ఆయోగ్ చెప్పింది. చంద్రబాబు నాయుడు లేకపోతే రఫీ గారు ఇంకోళ్ళు కాదు. సో అంటే ఆ సిచ్యువేషన్కి నెట్టబడింది రాష్ట్రం. మీరు కావాలని ఎవరు ఏ అధినేత కూడా రాష్ట్రాన్ని నేను వాంటెడ్గా ఆంధ్రప్రదేశ్ నేను కిల్ చేయాలని చేస్తారా? సంక్షేమం మీద ప్రధానంగా దృష్టి పెట్టేసి అభివృద్ధి, ఉద్యోగ కల్పన, ఉత్పాదకత వీటి మీద ఫోకస్ తగ్గడంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఉంది అనేది. ఒక్క మాట ముందు చెప్పదలుచుకోవాలి. ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడే 96,000 కోట్ల రూపాయల అప్పులతోటి రాష్ట్రం విడిపోయిందండి. అప్పులతో విడిపోయింది. విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 2,86,000 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పులు చేసి వడ్డీల మీద వడ్డీలు కడుతున్న పరిస్థితులు ఉన్నాయి సార్. అప్పులు అనేవి మొదటి నుంచి ఉన్నాయే.
దాన్ని మేము మీరు- అధికారంలోకి దాన్ని వచ్చిన మీరు తర్వాత- ఇంకొంచెం పెంచారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కనిపిస్తున్నాయి. ఏమైంది మధ్యలో దయచేసి మాట్లాడదండి. కట్టడం 7,000 కోట్ల రూపాయలు వడ్డీలు ఎవ్రీ ఇయర్ ఆఫీసులో వడ్డీలు చెల్లిస్తున్నాం, వసూలు చెల్లిస్తున్నాం. మొత్తం 40,000 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉంటే మళ్ళీ మేము వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాకే పోయినాయి. కరోనాకి డబ్బు రాకపోగా అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అప్పులు కాకుండా ఏముంటుందండి? రైట్ రాజశేఖర్ గారు, అది కాదు, అది లాంగ్ డిబేట్. నాకు పార్టీ గురించి చెప్పండి, పార్టీ గురించి చెప్పండి. ఎందుకంటే మీరు నాకు లాస్ట్ లో కాదు మీరు నాకు తక్కువ టైమే ఇచ్చారు కాబట్టి ఇవాళ పార్టీ పరిస్థితి ఏంటి, సమీక్ష ఏం జరిగింది, ఏం చేయబోతున్నారు? ఐ జస్ట్ వాంటెడ్ టు నో దట్ పాయింట్. సార్ ఇప్పుడు రాజకీయ పార్టీల్లో రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, పార్టీలు మారటం అనేటువంటిది కూడా అతి సహజమైనటువంటి విషయం. Yes, agreed. అది కొత్త విషయం కాదు, గొప్ప విషయం కాదు. ఎందుకంటారా, మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీకి వెనుపోటు పొడిచి ఎన్టీఆర్ గారికి మళ్ళీ అమ్మో చాలా వెనక్కి వెళ్ళిపోయారు. కాదు ఇప్పుడు రండి చెప్తున్నా మాట. ఇప్పుడు మరి అలాగే ఈవెన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన పార్టీ పెట్టుకొని సొంతగా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడు పార్టీలు మారటం అనేటువంటిది పరిస్థితులు దీనికి దానికి సంబంధం లేదు సార్. ఎవరు ఏ పార్టీలు ఉన్నారా, ఎవరు ఏం చేశారా, లేదా విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు వెళ్ళారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమూలంగా నాశనం అయిపోతుంది అని అనుకుంటే సార్, నాయకులు మారినా కార్యకర్తలు మాత్రం నిఖార్సైనటువంటి కార్యకర్తలు అంతే ఉన్నారు సార్. హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి. ఈ రోజుకి కార్యకర్తలు అలాగే ఉన్నారు సార్. కేవలం నాయకులు మారారు. కానీ కూటమి కనుక ఇవాళ డోర్లు తీస్తే, కూటమి డోర్లు తీస్తే ఆ ఉన్నవాళ్ళు కూడా ఉండరు అనేది తెలుగుదేశం పార్టీ నుంచి ఇందాక రఫీ గారు అన్నారు. వాళ్ళే మేము ఓపెన్ చేయట్లేదండి అని. సార్ ఇప్పుడు 23 మందిని మా పార్టీ వాళ్ళు చేర్చుకున్నారు కదా సార్. అవును, 23 మందిని చేర్చుకుంటే మా పార్టీ నేను చెక్కు జరిగిందా సార్? మా పార్టీ ఏమన్నా మళ్ళీ మేము తిరిగి అధికారంలోకి రాలేదా సార్? 23 చేర్చుకున్నారు. రఫీ గారు ఏంటి మీ పాయింట్? రఫీ గారు ఏంటి? కాబట్టి నేనేమంటానంటే ఒక నిమిషం సార్, రఫీ గారు నాకు తెలుసు. టైం తక్కువ ఉంది. రఫీ గారు దయచేసి మాట్లాడదు. కొన్ని వందల కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. మేము గనక 3 పార్టీలు కూటమి సార్ నిమిషం సార్, ఆయన మాట్లాడుద్దని చెప్పండి సార్. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు మేము చేర్చుకుంటామంటే ఆ పార్టీ ఖాళీ అయిపోద్ది. వాళ్ళు కాగలేక మాట్లాడలేక అలా కాదు రఫీ గారు, కాదు మీరు కూడా సీనియర్ నాయకుడు, అంతకుముందు అనలిస్ట్, అట్లా పార్టీలు నిజంగానే ఖాళీ అయిపోతాయా? ఉన్నప్పుడు కూడా డోర్లు తెలిస్తే ఈ పార్టీలు ఉండే అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు సార్ ఒక విషయం చెప్పనా, ఇక్కడ విక్రమ్ గారు కూడా ఉన్నారు ఎప్పటి నుంచి రాజకీయ. ఏ పార్టీ కూడా అవతల పార్టీ డోర్లు తీసేసి ఓపెన్ చేసి 24 గంటలు కూర్చున్నా ఖాళీ అయిపోదు. అది అందరికీ తెలిసిన విషయమే. మాట వరుసగా ఏదో మాట్లాడుకుంటాం కానీ కాదు. కాంక్రీట్ గా ఏం చేయబోతున్నారు? ఇక నుంచి ఎవరు పార్టీ వదిలేసి కూటమి వైపు వెళ్ళరా? ఆ కాన్ఫిడెన్స్ ఏమైనా వచ్చిందా ఇవాళ మీటింగ్ లో? ఇప్పుడు రిషి గారు పార్టీలో నుంచి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళని ఎవరు ఆపలేరు. కాదు మాట్లాడరా? తీసుకుని పార్టీ కట్టుబడి పనిచేసే నాయకుడు పిలిచి మాట్లాడరా? ఇందాక విక్రమ్ గారు ఒక పాయింట్ చెప్పారు. నాయకుడు ఆ స్థైర్యం ఇవ్వాలి కదా. ఓటమి తర్వాత వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి కార్యాచరణ ఏంటి, ఎలా ముందుకు వెళ్తాము, కూటమితో ఎలా పోరాడుతాం. అక్కడేమో 3 పార్టీలు బలమైనవి, ఇక్కడ ఒక పార్టీ 3తో ఫైట్ చేయాలి. దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ ఉండాలి కదా అంట. సార్ మేము సిద్ధంగా ఉన్నాం సార్, మేము సిద్ధంగా ఉన్నాము. ఈ కూటమి చేసే అరాజకాలు, దౌర్జన్యాలని ఎదుర్కొనడానికి మా యొక్క కేడర్ సిద్ధంగా ఉంది. మాకు ఆల్మోస్ట్ ఎవ్రీ డే మా పార్టీ ఆఫీస్ లో సమీక్ష కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జిల్లాల వారీగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తను కూడా కలిసి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మా పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాలు ఎలా ఉంటాయో ఈ డిబేట్ లో ఈ పెద్ద నాయకులు మాట్లాడుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గురించి, సో ఐ గాట్ పాయింట్, వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి గురించో
భవితవ్యం గురించో ఎవరు బెంగపడక్కర్లేదు, అంతే కదా రాజశేఖర్ గారు? ఇలాంటి క్వశ్చనే లేదు సార్. రేపు మళ్ళీ విక్రమ్ గారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం మోగిస్తుంది అని నేను గట్టిగా చెప్పగలను. ఆయన ఎగ్గొట్టినటువంటి రఫీ గారు నెక్స్ట్ మీ దగ్గరికి వస్తా. వన్ సెకండ్ ఒకటే సార్, రఫీ గారు ఒక్క ఒకటే నిమిషం. సార్, 8 నెలల్లో వీళ్ళు ఇచ్చినటువంటి నేచర్ ఆఫ్ సూపర్ పాలిటిక్స్ 6 మనం అనేటువంటిది చూసినట్లయితే ఫెయిల్ అయిపోయింది. రైట్. సరే ఒక్కొక్క అది ఈ రోజు ఒక్కొక్క మీరు రాజకీయ బయట పార్టీకి పెట్టాలి ఒక్కొక్క సార్.